మునగాకుతో గోధుమ పిండి దోశ ఎప్పుడైనా ట్రై చేశారా? గోధుమ పిండి 1/2 కిలో లేదంటే 2 కప్పులు. దీనికి తగినంత ఉప్పు, మునగాకు క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకుని, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం జీలకర్ర, సన్నగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, నీళ్ళు పోసి కలిపేసేది. ఈ పిండిని ఇట్లా ఉండలు లేకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా దోసపిండి బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. గంటికి ఇట్లా తీసినప్పుడు ఇట్లా కలవకుండా అంటే సరిపోతుంది, కలిస్తే నీళ్ళుగా ఉన్నట్టు. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. వాము కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది, కొద్దిగా వాము. ఇది ఫర్మెంటేషన్ ఏమి అవసరం లే, అప్పటికప్పుడే కలిపి వేసుకునే దోశలు ఇవి. ఇది నెయ్యితో కాల్చుకుంటే కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలా, ఎక్కువ మంట మీద కాల్చినా కూడా మాడిపోతుంది కింద. మునగాకు గోధుమ పిండి దోశ రెడీ అయిపోయినట్లే. ఆహా, టేస్ట్ అయితే అదిరిపోయింది.